దీపక్, ఏం చేస్తున్నావు? ప్రాక్టీస్ చేసావుగా, సరిగ్గా చేయి. దేనికి టెన్షన్ పడుతున్నావు? నానా అప్పలేడు, నానా అప్పలేడు, అప్పలేడు, అప్పలేడు. నానా ఏమైంది అప్పలేడు? నానా ఏమైంది నానా? మామా 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 ఏమైంది మామా? చెప్పప్పలేడు. ఏంటి ఇదంతా? ఎవరు చేశారు? చెప్పప్పలేడు. ఎవరు చేశారు? నానా మామా మామా అయ్యో రాజు, హాస్పిటల్ తీసుకెళ్ళు. లేపు. నాన్న కళ్ళు తెరు నాన్న. డాక్టర్ డాక్టర్, డాక్టర్ కళ్ళు తెరు నాన్న. నాన్న డాక్టర్ డాక్టర్. నాన్న నాన్న ఏం కాదు నాన్న, వచ్చేసాం హాస్పిటల్. డాక్టర్ డాక్టర్, డాక్టర్, డాక్టర్ నమస్కారం సార్. కొంచెం చూడండి డాక్టర్. ఏమైంది? మా నాన్నని ఎవరో కత్తితో పొడిచారు డాక్టర్. చాలా రక్తం పోయింది. అర్జెంట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి డాక్టర్, ప్లీజ్ డాక్టర్. అటెంప్ట్ మర్డర్ కేసు సార్. కేసు పెడితే గానీ ట్రీట్మెంట్ చేయడం కుదరదు. డాక్టర్, అవన్నీ నేను చూసుకుంటాను. ముందు మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి ప్లీజ్. త్వరగా వెళ్ళండి డాక్టర్, వెళ్ళండి.
ఇంట్లో వాళ్ళంతా ఇక్కడున్నారేంటి? అమ్మా అప్పలనాయుడికి ఏం కాదు, మీరు ధైర్యంగా ఉండండి. అప్పలనాయుడికి ఏమైంది? పెళ్ళ ఆపడానికి ఏమైనా ఇలా చేస్తున్నాడా, లేదంటే పెళ్ళ ఆపే ప్రయత్నంలో ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడా? వీడే అనుకుంటా నా కూతుర్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్న దుర్మార్గుడు. నాన్న, ఆయన ఎవరు పొడిచారో ఎందుకు పొడిచారో తెలియదు, కానీ వాళ్ళకి తగిన శిక్ష పడాలి నాన్న. అవును తమ్ముడు, పోలీసులకి చెప్పి ఎంక్వైరీ చేయిస్తే బెటర్. మనింటి దగ్గరలో జరిగింది కాబట్టి మనకే చెడ్డ పేరు వస్తుంది. ఈ పెళ్ళి ఆగిపోయినా ఆగిపోవచ్చు. లేదు రేణుక, నా వల్ల కాదు. అప్పలనాయుడిని ఇలా వదిలేసి నేను ఎలా వెళ్ళగలను? ట్రీట్మెంట్ అయ్యే వరకు అందరూ ఇక్కడే ఉంటాం. రాజు, నువ్వైనా చెప్పు రాజు. నువ్వు చెప్తే పెద్దయ్య గారు వింటారు రాజు. చెప్పు రాజు. అమ్మాయి గారు పెళ్లి రాజు. వెళ్ళమని చెప్పు రాజు. గౌతమ్ బాబు, నువ్వు చెప్పు బాబు. పర్లేదు రేణుక, అప్పలనాయుడు గారికి ట్రీట్మెంట్ అయ్యే వరకు మేమందరం ఇక్కడే ఉంటాం. అత్త, నువ్వైనా చెప్పత్త. అయ్యా, పెద్దయ్య గారు, నేను నీకు చెప్పేటంతదాన్ని కాదు, కానీ ఈ సమయంలో ఏం చెప్పాలో కూడా నాకు తెలియట్లేదు. మీకు మీ కుటుంబానికి మీరు చాలా రుణపడి ఉంటామయ్యా. మా బిడ్డని మీ బిడ్డలా చూసుకుంటున్నారయ్యా. అట్లాంటిది మీ ఇంట్లో బిడ్డ పెళ్ళాగిపోతే మాకంత మంచిది కాదయ్యా. ఆ అమ్మాయి గారు కూడా మా ఇంట్లో బిడ్డ లాంటిదే. అంతేకాదయ్యా, అమ్మాయి గారి పెళ్లి విషయంలో ఇదివరకే 2-3 సార్లు తల ఉంచుకునే పరిస్థితి వచ్చిందయ్యా. ఆ అబ్బాయి మంచి మనసుతో ముందుకొచ్చి పెళ్లి చేసుకుంటున్నాడయ్యా. ఇప్పుడు మళ్ళీ పెళ్లి వాయిదా పడ్డావు. అమ్మాయి గారి జీవితానికి మంచిది కాదు పెద్దయ్యా. ఆయన లేచిన తర్వాత ఆయన వల్ల పెళ్లి ఆగిపోయిందని తెలిస్తే ఆయన ఇంకా ఎక్కువ బాధపడతారయ్యా. నా మాట రెండు పెద్దయ్య గారు. లేదు చెల్లెమ్మా, నేను ఇక్కడి నుంచి వెళ్ళలేను. అప్పలనాయుడు నాకేదో చెప్పాలనుకుంటున్నాడు. అది నేను వినే ఇక్కడి నుంచి వెళ్తాను. అప్పలనాయుడు స్పృహలోకి వచ్చాకే నేను వెళ్తాను. మీరు వెళ్ళండి. డాక్టర్ గారు, అప్పలనాయుడికి ఎలా ఉంది? ఆయనకి చాలా కత్తిపోట్లు పడ్డాయి సార్. చాలా రక్తం పోయింది. ఆయనకి రక్తం ఎక్కిస్తున్నాం. మా ప్రయత్నం మేము చేస్తున్నాం. ఇంకా ఆ పైవాడిదయ్యా. ఆయన స్పృహలోకి వస్తే గానీ మేమేం చెప్పలేం. డాక్టర్,
ఎంత ఖర్చైనా పర్వాలేదు, ట్రీట్మెంట్ బాగా చేయండి. వేరే స్పెషలిస్ట్ అవసరమైనా పిలిపించండి. అప్పలనాయుడికి మాత్రం ఏం కాకూడదు. అలాగే సార్. సరే డాక్టర్. పెద్దయ్య గారు, ఇంటి దగ్గర బంధువులు మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. పెళ్లి పనులన్నీ మధ్యలో వదిలేసి ఉంటారు. మీరు బయలుదేరండి అయ్యా. ఆయన స్పృహలోకి రాగానే రాజు కూడా వస్తాడు. లేదు ముత్యాలు, అప్పలనాయుడిని ఇలా వదిలేసి నేను వెళ్ళలేను. మీ కాళ్ళు పట్టుకుంటానయ్యా. అమ్మాయి గారి జీవితం అయ్యా. నా మాట కాదనకండయ్యా. సరే చెల్లెమ్మా. రాజు, ధైర్యంగా ఉండరా. ఎప్పుడు ఏం అవసరం వచ్చినా నాకు ఫోన్ చేయరా. మేము పెళ్లిలో ఉంటాం కదా, నువ్వు ఆలోచించుకో. నేను కూడా డాక్టర్కి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటాను. జాగ్రత్త. వెళ్ళొస్తానమ్మా. నువ్వు చెప్పావని వెళ్తున్నా. రారూపా. రూపా. రాజు వాళ్ళ నాన్నగారికి ఇలా అయ్యిందేంటి? అసలు ఎవరు పొడిచారు? ఎందుకు పొడిచారు? చీమకి కూడా హాని తలపెట్టని మంచివారు. అంతా నా వల్లే జరిగిందా? నా పెళ్లి కోసం రావడం వల్లే జరిగిందా? పాపం రాజు నా వల్ల తన ఫ్యామిలీ బాధపడుతుంటే నేనేమో ఇక్కడ పెళ్లి చేసుకుంటున్నాను. భగవంతుడా, నాకెందుకు ఇంత పెద్ద శిక్ష వేశావు? పెళ్లి కల వచ్చేసిందే బాలా, పల్లకిని తెచ్చేసిందే బాలా, హడావిడిగా రెడీ అవుదాం చలో లైలా, ముచ్చటగా పెళ్ళవుతుంది బాజా. రే దీపక్, ఏమైందిరా నీకు? రేపొద్దున్నే రూపాకి గౌతమ్కి పెళ్ళవబోతోంది. ఈ పెళ్ళి అలాపాలా నేను ఆలోచిస్తుంటే నువ్వు పండగ చేసుకుంటావేంటి? పెళ్లినలా ఆపాలో నాకొదిలే మమ్మీ. రేపెలాగో ఈ పెళ్లి ఆగిపోతుంది, రూప నీ కోడలవుతుంది. ఏం మాట్లాడుతున్నావు దీపక్? రేపొద్దున్నే పెళ్లి, మధ్యలో ఉన్నది ఒక్క రాత్రి. ఈ మధ్యలో పెళ్ళి ఎలా ఆపుతావు నువ్వు? అప్పలనాయుడు చచ్చిపోతే పెళ్లి ఆగిపోతుంది కదా మమ్మీ. అప్పలనాయుడు చచ్చిపోతే ఈ పెళ్ళి ఎందుకు ఆగిపోతుంది దీపక్? మహా అయితే పోస్ట్ పోన్ అవుతుంది, అంతేగాని పెళ్ళెందుకు ఆగిపోతుంది? చంపినోడు గౌతమ్ అయితే అప్పలనాయుడిని గౌతమ్ ఎందుకు చంపుతాడు దీపక్? వాడి కర్మ కాలితే చంపుతాడు మమ్మీ. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? వెయిట్, ఇంగప్పారు. శభాష్ రా దీపక్, ఒకే దెబ్బకి రెండు పిట్టలన్నమాట.
గౌతమ్ జైలుకి పోతే రూప మనసొంతమవుతుంది. అటు అప్పలనాయుడు పైకి పోతే విరూపాక్షిని కాపాడుకునే ఒక కాపరి పోతాడు. మంచి పని చేసావురా. ఇన్ని రోజులకి ఎలాంటి మిస్టేక్ చేయకుండా పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసావు. సూపర్. మమ్మీ, నేను వెళ్ళి రేపటి ఫ్యూచర్ గురించి ప్లాన్ చేస్తాను. నువ్వు పడుకొని నీ కొడుకు కోడలు ఫ్యూచర్ గురించి కలలు కను. గుడ్ నైట్ దీపక్. గుడ్ నైట్ మమ్మీ. నువ్వు వస్తానంటే నేను వద్దంటాను. ఏంటి దీపక్, పెళ్ళి నాదైతే పెళ్లి కల నీ ఫేస్లో కనిపిస్తుంది? అదేం లేదు గౌతమ్. పర్లేదు చెప్పు దీపక్. ఎలాగూ నా పెళ్ళి ఆపడానికి ఆ శైలుని తీసుకొచ్చి ప్రయత్నం చేసావు కదా. అవును, నేను చేసుకోవాల్సిన రూపం నువ్వు చేసుకుంటుంటే చూస్తూ ఎలా ఊరుకుంటాను? ఊరుకోవాలి దీపక్. నీకు వేరే దారి లేదు. ఉంది గౌతమ్, నాకు వేరే దారి ఉంది. నువ్వే ఈ పెళ్లి మానుకొని అన్నీ మూసుకొని బయలుదేరాలి. ఏం చూసుకుని నీకంత బలుపు? దీన్ని చూసుకొని. దీపక్, ఈ వీడియో నువ్వెప్పుడు షూట్ చేసావు? ప్లీజ్ ఇది అంకుల్కి చూపించకు దీపక్. ప్లీజ్ దీపక్. నో వే గౌతమ్. నా రూపని నేను దక్కించుకోవడానికి నాకు దొరికిన ఏకైక మార్గం ఇది. దీన్నెలా వదులుకుంటాను నేను? ప్లీజ్ దీపక్, నీకేం కావాలన్నా ఇస్తాను. నువ్వేం చేయమన్నా చేస్తాను. కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటాను దీపక్. రూప జోలికొస్తే కాళ్ళు చేతులు నరికేస్తాను. ఏంట్రా ఎక్స్ప్రెషన్ చేంజ్ చేసావు, వాయిస్ లో బేస్ పెంచావు? ఏం చూసుకొని నీకింత ధైర్యం? దీన్ని చూసుకుని నేను పొడిచేటప్పుడు నువ్వు వీడియో తీసావు, నువ్వు పొడిచేటప్పుడు నేను వీడియో తీశాను. గౌతమ్, ఈ వీడియో నువ్వెప్పుడు షూట్ చేసావు గౌతమ్? ప్లీజ్ గౌతమ్, ఇది మావికి చూపించదు గౌతమ్, ప్లీజ్. నో వే దీపక్. నా రూపని నేను దక్కించుకోవడానికి దొరికిన ఏకైక మార్గం ఇది. దీన్ని ఎలా వదులుకుంటాను? ప్లీజ్ గౌతమ్, నీకేం కావాలన్నా ఇస్తాను. నువ్వేం చేయమంటే అది చేస్తాను. కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటాను. రే, నీ పిల్ల పిచ్చుక ప్లాన్లు ఈ పులి మీద వెయ్యకు. గుడ్ నైట్. నమస్కారం అండి. రండి. నమస్తే. బాగున్నారా? నమస్తే, బాగున్నాను. కూర్చోండి. నమస్కారం అండి. బాబు మమ్మల్ని ఫోటో తీ. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫైనల్గా నేను ఏమనుకున్నానో
అదే జరిగి తీరుతుంది. నా గురించి తెలిసి కూడా అనవసరంగా అప్పలనాయుడు ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు. లేకుంటే కనీసం ఈ పెళ్లికి అతిథిగానైనా వచ్చుండేవాడేమో. పాపం రాజుగాడు అమ్మాయి గారి పెళ్లికి అన్నీ దగ్గరుండి చూసుకోవాల్సిన వాడు హాస్పిటల్లో వాళ్ళ నాన్న దగ్గర ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ పెళ్లి ఆగేలా అనిపించట్లేదు. అనవసరంగా అప్పలనాయుడు గారు ప్రాణాపాయ స్థితిలో పడ్డారు. పాపం రాజు ఈ పెళ్లిని ఎలాగైనా ఆపాలని తాపత్రయపడుతూ ఉంటాడు. కానీ ఏం చేయలేని పరిస్థితిలో రాజు ఉన్నాడు. రాజు నా కోసం ఎంతో చేశాడు. కానీ రాజు కష్టంలో ఉన్నప్పుడు పక్కన ఉండకుండా నేనేం చేయలేని సిచ్యువేషన్లో ఉన్నాను. ఈ పరిస్థితి నుండి ఆ దేవుడే కాపాడాలి. అమ్మా రూపా, మేం కిందకి వెళతాం. నువ్వు త్వరగా వచ్చే. పింకీ, నువ్వు అక్కకి తోడుగా ఉండమ్మా. సరే మమ్మీ. పర్వాలేదు పిన్ని, నా మనసేం బాగోలేదు. మీరు వెళ్ళండి, నేను వస్తాను. పింకీ, నువ్వు కూడా వెళ్ళు. అక్క, రాజు గురించి ఆలోచిస్తున్నావా? రూపా, నీ బాధ నాకు అర్థమవుతోంది. నీకు సంబంధించిన ప్రతి కార్యంలో రాజున్నాడు. నీ లైఫ్లో ముఖ్యమైన పెళ్లిలో మాత్రం రాజు లేడు. కానీ ఒక్క మాట చెప్పగలను, రాజు ఎక్కడున్నా నీ క్షేమం సంతోషమే కోరుకుంటాడు రూపా. రాజుకిప్పుడు నా క్షేమం సంతోషం కన్నా అప్పలనాయుడు గారిని కాపాడుకోవడం ముఖ్యం పిన్ని. సరే రూపా, కింద చాలా పనులున్నాయి. బాబాయ్ ఒక్కరే ఉన్నారు. త్వరగా వచ్చే. రాజు, నువ్వు చాలాసార్లు నీ ప్రేమ గురించి చెప్పావు. కానీ నేను బదులివ్వలేని సిచ్యువేషన్లో ఉన్నాను. నాన్న పెట్టుకున్న నమ్మకం గురించి, నాన్న రాజకీయ భవిష్యత్తు గురించి ఆలోచించి నీ ప్రేమని పక్కన పెట్టాను. కానీ నా మనసులో మాత్రం నువ్వే ఉన్నావు రాజు. అందుకే ఈ పెళ్లి ఎలాగైనా ఆగిపోవాలని కోరుకున్నాను. కానీ ఆగట్లేదు. ఈ పెళ్లి ఆపాలని ప్రయత్నిస్తున్న వాళ్ళందరూ ప్రాబ్లంలో పడుతున్నారు. ఈ ప్రాబ్లం క్రియేట్ చేసింది గౌతమేనా? నమస్కారం. నమస్కారం అండి, వెళ్ళండి. నమస్తే. నమస్కారం అండి. రండి. నమస్కారం అమ్మా, కూర్చోండి. నమస్కారం. నమస్తే. చంద్ర, అన్నయ్య, పెళ్లికి సీఎం గారు రావట్లేదు. సడన్ గా పిఎం గారు అపాయింట్మెంట్ దొరకడంతో ఢిల్లీ వెళ్లారు. ఓకే. ఇప్పుడు సీఎం గారు అన్నయ్య కృష్ణమూర్తి గారు వస్తున్నారు. హా, ఆయన దగ్గరుండి మనమే రిసీవ్ చేసుకోవాలి. నేను చూసుకుంటా అన్నయ్య. నీ టెన్షన్ చూస్తుంటే ఫైనల్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ గుర్తొస్తున్నారు రూపా. వాళ్ళు కూడా నీలాగే ఆల్రెడీ ప్రింట్ అయిపోయిన క్వశ్చన్ పేపర్లో ఈ క్వశ్చన్ ఉంటుంది, ఆ క్వశ్చన్ ఉంటుంది అని లాస్ట్ సెకండ్ వరకు కూడా ప్రిపేర్ అవుతూనే ఉంటారు. నువ్వు కూడా అంతే. ఆల్రెడీ రాసేసిన రాతని దేవుడొచ్చి మారుస్తాడో, ఈ పెళ్లిని ఎవరు ఆపుతాడు అనుకున్న పోటుగాడు కత్తిపోట్లకు గురైన తండ్రి దగ్గర ఆగిపోయాడు అని ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తున్నావు కదా.
ఇప్పటి వరకు ఆలోచించింది ఆపే రూపా. మరి కాసేపట్లో మన పెళ్ళి. నాతో పెళ్లి పెట్టుకుని వాడి గురించి ఆలోచించడం అంత కరెక్ట్ కాదు. నీ ఆరోగ్యానికి మంచిది కాదు. ఈ పెళ్లిని ఎవ్వడూ ఆపలేడు. జరుగుతుంది, జరిగి తీరుతుంది. సో ఇప్పుడు ఈ పెళ్లి ఎలా ఆపాలనే సంగతి పక్కన పెట్టు. అర్థమైందా? అయ్యగారు, సీఎం గారు, అన్నయ్య వచ్చారు. కిందికి రా రూపా. మా పెద్దమామయ్య వచ్చాడు, ఆశీర్వాదం తీసుకుందాం. అన్నట్టు మా పెద్దమామయ్య మనిషిని చూడగానే వాళ్ళ మనసుని చదివే రకం. నీ మనసులో రాజుగాడున్నాడనే సంగతి మా పెద్దమావయ్యకి తెలియనివ్వకు. అది వాడి ప్రాణానికే ప్రమాదం. మా చిన్నమావయ్య అంత మంచోడైతే కాదు, మా పెద్ద మావయ్య. నమస్తే సార్. నమస్కారం సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఆఖరి నిమిషంలో సీఎం గారు రావట్లేదని తెలిసింది. మీరు కూడా రాకపోతే ఈ పెళ్లి ఎంత కళగా ఉండేది కాదేమో కృష్ణమురళి గారు. నా మేనరుడు పెళ్లికి నేను రాకుండా ఎలా రాజా? సీఎం గారు రాని లోటు లేని లోటు నేను తీరుస్తాను రాజా. సంతోషం సార్. సారేంటి తమ్ముడు, అన్నని కదా, అన్నాని పిలవాలి కదా. సరే అన్నయ్య గారు. నమస్తే సార్. నమస్తే సార్. బెస్ట్ ఆఫ్ లక్ రా. కూర్చోండి. రాజు వాళ్ళ నాన్న శైలుని తీసుకొని వస్తాను అని చెప్పారు. శైలు వస్తే ఇక్కడ గౌతమ్కి తప్ప మరెవరికీ ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇదంతా గౌతమే చేసుంటాడు. ఎవరైనా నన్ను చూస్తేనే తట్టుకోలేని గౌతమ్ అప్పలనాయుడు గారు శైలుని తీసుకురావడాన్ని జీర్ణించుకోలేకపోయి ఉంటాడు. అందుకే ఇంత పని చేసుంటాడా?